అందరికీ నమస్కారం. బాగా డబ్బులున్న వారి రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులను వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. అయితే వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక చిన్న పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలో ముఖ్యమైన 3 వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కావచ్చు. అలాంటి మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుంది. అలాగే ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అసలు ఏం చేస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారో అనే పరిహారం గురించి వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఈ ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అని కూడా అంటారు. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సి ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటంటే వెండి లేదా బంగారం వస్తువు. అంటే మనకు కావాల్సింది ఆ లక్ష్మీ కటాక్షం కనుక ఒక వెండి లేదా బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికని మీరు భయపడకండి. చిన్న ముక్కు పుడక సైజులో ఉన్నా పర్వాలేదు. చిన్నవి వెండి లేదా బంగారు ఈ 2 ఒకేసారి మాత్రం ఉపయోగించకండి. ఈ పరిహారం కోసం కొంతమంది దగ్గర చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి. ఈ రోజుల్లో వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు అనేది ఉండరు. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెండి నాణాలైనా పర్వాలేదు. వెండి నాణాలు లక్ష్మీ రూపులు ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ నాణాన్ని కానీ 9 ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో పెట్టి ఉప్పు జాడి అడుగున బాగాన వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని మీరు చక్కగా మార్చండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి. ఇలా చేయడం ద్వారా మీకు అన్నీయూ డబ్బు సమస్యలు పోతాయి. చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం అస్సలు సరిపోదు. వ్యాపారం ఉద్యోగం బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకు సరిపడని విధంగా ఆ ఉద్యోగం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అని, అలాగే ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపారం ఆలోచన రావడం, అలాగే దానిని మీరు ఆచరణలో పెట్టడం, దాని నుండి లాభాలు రావడం, సంపాదించడం కూడా జరుగుతుంది. ఇలా కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడు కూడా అసలు ఖాళీ అవ్వనివ్వకండి. ఉప్పు అయిపోతుందంటే మళ్ళీ కొత్త ఉప్పును తీసుకొని వచ్చి ఆ జాడీలో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక సమస్యల నుండి మీరు బయటికి రావచ్చు, మరింత ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదములు. మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలున్నా అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులున్నా దిష్టి తీసేటప్పుడు ఈ ఉప్పునే వాడుతూ ఉంటారు.
మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది. అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి ఈ ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులున్న పరిస్థితులలో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనల్ని ఈ ఉప్పు కాపాడుతుంది. ఇలా ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉంటుంటే దయచేసి ఇప్పటి నుండి జాడీని వాడడం మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఒక చిన్న జాడీని కొనడానికి పెద్దగా ఎక్కువ ఖర్చు ఏమీ కాదు. ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకొని దాంట్లో ఉప్పును భద్రపరుచుకొని వాడుకోవడం అలవాటుగా చేసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ ఆ జాడీ ఖాళీగా కాకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా ఆ జాడీలో ఉప్పు నిండుగా ఉండాలి. అలాగే ఈ ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇది బాగా గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి కొలువై ఉండే సాధారణంగా చెబుతారు, ఎవరైనా అడిగితే ఉప్పును ఇచ్చేస్తే మన ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఉప్పును ఎవ్వరు అడిగినా మీరు ఇవ్వకండి. ఇది అందరూ పాటించవలసిన అంశము. ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయాన్ని వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేసి, ఇది చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంతకన్నా చాలు, ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే ఇంతవరకు మీరు ఆ క్లాత్ని ఉపయోగించుకోకుండా అయి ఉండాలి. అంటే కొత్తదై ఉండాలి. అంటే ఆ క్లాత్ కొత్తగా ఉండాలి. పసుపు రంగు క్లాత్ ఎక్కడ దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని ఈ పరిహారంలో వాడండి. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు భాగాన పెట్టి ఆ తర్వాత ఇందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గాలకి ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలుగా ఇందులో వేస్తాం. ఈ 9 ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము, ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ అనేది చేసుకునేటప్పుడు ఆ పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి తర్వాత ఆ పసుపు కొమ్ముని క్లాత్లో పెట్టండి.